తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది, నీ చూపు ఎంత గొప్పది ప్రభా. నీ సంకల్పము ఎంత లోతైనది ప్రభా. మీరు పరలోకం నుండి భూలోకం వైపు మమ్మల్ని చూసి ప్రభా, మీ ప్రేమను మేము తెలుసుకోవడానికి గొర్రెల కాపరులతో మాట్లాడి ప్రభా, ఇదిగోనైనా జ్ఞానులతో మాట్లాడి, హేరోలతో మాట్లాడి, శాస్త్రులతో మాట్లాడి నీ పుట్టుకను గురించి మాకు ఎంతగానో అవగాహన ఇచ్చి దేవుని వాక్యంలో మాకు చూపించినందుకే నీకు వందనాలు. ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన స్వార్థనాలు నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాపలో వరుండబెట్టుడు ప్రభా, గాన ప్రతిగానములతో ప్రభా, బహుమానాలతో ప్రభా మిమ్మల్ని దర్శించినటువంటి బిడ్డలు, గొర్రెల కాపరులు, జ్ఞానులు ఎంతగానో మిమ్మల్ని పూజించి ఆ భాగ్యం మాకు ఈ భూలోకంలో దయచేసినందుకు మీరే మహిమ అయోగ్యులను క్షమించి ఈ సులువు చోట్ను మరుగుపరిచి ప్రభా, కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడుతున్నాం. యేసునామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. లేదా దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 621వ పేజీ 22వ వచనం చదువుతున్నాం. యెషయా గ్రంథము వారిలో ఒంటరి అయినటువంటి వాడు 1000 మంది, ఎన్నిక లేనివాడు బలమైనటువంటి జనం. యెహోవానగు నేను తగిన కాలములో ఈ కార్యమును చాలు. వారిలో ఒంటరి అయినటువంటి వాడు. దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే, మన బ్రతుకులో ఒంటరిగా ఉండి కృంగిపోతున్నటువంటి వారి విషయమై దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి స్థితిలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో నిద్ర లేకుండా కన్నీరు విడుస్తూ రాత్రులు గడుపుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యము మన హృదయాల్ని కదిలించేటువంటి ఆయుధం. అది ఒక ప్రత్యేకమైనటువంటి వెపన్, అంటే తుపాకీ లాంటిది. రకరకాలైనటువంటి తుపాకులు నేను చూశాను. జపాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నేను హ్యాండ్లింగ్ చేశాను. కానీ అన్ని చోట్ల అన్ని తుపాకులు వాడరు. రకరకాలైనటువంటి ప్లేస్లో రకరకాలైనటువంటి తుపాకులు వాడతారు. దేవుని వాక్యము కూడా నీ హృదయానికి తగిన రీతిగా దేవుడు వాక్యం బోధిస్తాడు. దేవుని సేవకుల ద్వారా, కొన్ని వర్తమానముల ద్వారా దేవుడు నీ అంతరంగాన్ని కదిలించి నిన్ను తృప్తిపరిచేటువంటి దేవుడు మన దేవుడు. వారిలో ఒంటరి అయినటువంటి వాడు ఎంతమంది అవుతారు? 1000 మంది. అంటే ఏంటి దాని అర్థం? నీ ప్రక్కన 1000 మంది ఉన్నారని అర్థం. ఒక్కోసారి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, తండ్రి పిల్లలు అందరూ పక్క వెళ్ళిపోతారు, తల్లి ఒక పక్క నిలబడుతుంది. కానీ దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి ధైర్యం ఎలాంటిదో తెలుసా? సింహపు గుండె లాంటిది. ఎలాంటిది మీ ధైర్యం?
భర్త, అత్తమామలు, అన్నదమ్ములు, నీ కడుపును పుట్టిన నీ బిడ్డలు ఓ ప్రక్కకి వెళ్ళిపోతారు. సమయం వచ్చినప్పుడు నీ మీద తప్పు మోపి, నీ మీద నేరం మోపి, నీ మీద ఎన్నో రకాలైనటువంటి ఏలెత్తి చూపించేటువంటి మాట్లాడి నిన్ను ప్రక్కన పెడతారు. అప్పుడు నువ్వు కృంగిపోతా ఉంటావు. అయ్యో, కడుపును పెట్టిన బిడ్డలే, 10 నెలలు మోసి పెంచిన బిడ్డలే నాకు దూరం అయిపోయారు అనుకుంటావు. చాలా మంచిది అలా జరిగితే. దేవుని వాక్యానుసారంగా అలాగా జరిగిన కుటుంబాలు, పరలోక రాజ్యం నీది. శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపు చూసినటువంటి నీవు పరలోక రాజ్యంలో ఉన్న ఆశీర్వాదములు నీవి. దేవుని వాగ్దానం ఏమన్నాడు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును నేను తోడై ఉంటాను. ఎవరు తోడైనట్లు? మోషేకు నేను తోడై ఉన్నాను. అరణ్యంలో నేను తోడై ఉన్నాను. ప్రజల మధ్య గర్భిలు వచ్చినప్పుడు నేను తోడై ఉన్నాను. సణుగుడప్పుడు నేను తోడై ఉన్నాను. ప్రజలందరూ ప్రక్కకు వెళ్ళినప్పుడు నేను తోడై ఉన్నాను. మోషే, యెహోషువ, ఇదిగో నీ నాయకుడైనటువంటి మోషేకు నేను తోడుగా ఉన్నాను. అది నీకు తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ఒక్కడిగా